త్వరగా రా. ఏమిటంత తొందర? త్వరగా పెట్టు, ఆకలిగా ఉంది. చాలండి, ఇది పలహారం కాదు, ప్రసాదం. ఆహా, ఇంత ప్రసాదం తింటేనే ఇంత పుణ్యం వస్తే మొత్తం ప్రసాదం తింటే ఎంత పుణ్యం వస్తుందో. అబ్బా, మీతో ఆర్గ్యూ చేయటం నా వల్ల కాదు. పదండి. చెప్పిందంతా గుర్తుందిగా? నేను మర్చిపోతే కదా పద్మ. ఈ రోజు మాత్రం మీరేం చేస్తారో నాకు అనవసరం. అర్జున్ని పెళ్లి కొప్పించి మండే నాడు మన హ్యాంబర్గ్ రంగారావు గారింటికి తీసుకెళ్తున్నాం. అర్థమైందా? డెఫినెట్లీ. ఇవాళ వాడి బర్త్డే కదా, ఎలాగైనా ఈ టాపిక్ తీసుకొచ్చి నేను కన్విన్స్ చేస్తా కదా. గుడ్ బాయ్, గుడ్ బాయ్. హ్యాపీ బర్త్డే. Hey, hey, hey! Happy birthday! Shh. Happy birthday! Tata, Arjun, come on, my dear slow, boy. slow. Tata, no, please. Yes, steady on. Okay. Come on. Yes, correct. Padma! Shh. Antu చూపిస్తుంది. Steady. Grandmom! Happy birthday, darling. Thank you. But why? For coming late. Point. వెళ్ళి బట్టలు మార్చుకో, భోజనం పెడతాను. వెళ్ళు. Both of you, don't fight, huh? పోరా. Hey, go. మీరు ముందు లోపలికి వెళ్ళి వాడితో నేను చెప్పిన విషయం గట్టిగా మాట్లాడండి. దేని గురించి? వాడి ఆ హ్యాంబర్గ్ రామారావు సంబంధం గురించా? రామారావు కాదు, రంగారావు. అదే రంగారావు గురించి, ఆ సంబంధం గురించి. సరే, వీడితో మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను. రేయ్ అర్జున్, జాగ్రత్త. జాగ్రత్త ఏంటి, చంపేస్తాడు. యా. హే కృష్ణ, ఏం చేస్తున్నావురా? రీసెర్చ్. ఓకే, మరి మీ నాన్న అడగమంటుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని. నో. చేసుకోవా? నా. అయితే ఓకే. ఓకే. గ్రాండ్ మామ్, వంటలన్నీ అదిరాయి. స్పెషల్లీ చికెన్ పిక్. అది హ్యాంబర్గ్ రంగారావు గారు పంపించింది. ఎవరు పంపిస్తే ఏమైందమ్మా? చికెన్ ఆవకాయ సూపర్బ్. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. రోజు ఆవకాయ చేసి పెడుతుంది. కరెక్ట్. ఆవకాయ కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సిలీ. ఇది కరెక్టే. డోంట్ జోక్. నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? నో. నీతో మాట్లాడు. ఓ గాడ్. ఓకే పద్దు స్వీట్ హార్ట్, నీ కోసం చేసుకుంటాను. హ్యాపీ. కానీ ఒక కండిషన్ ఉంది, నాకు చందమామ లాంటి అమ్మాయి కావాలి. ఓకే, గుడ్ నైట్. అది నేను చూసుకుంటాను. చందమామ లాంటి అమ్మాయి అంటే రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళిపోవాలన్నమాట. ఓ, నైట్ ప్రోగ్రామా? వాట్? హౌ డేర్ యు? జోక్ జోక్ జోక్. వెధవా, ఆగు. మర్యాదగా వచ్చి నా చేతిలో తన్నులు తింటావా తినవా? ఐమ్ సారీ పద్దు, నాకు చాలా పని ఉంది, రేపు వచ్చి తింటాను. బాయ్. అయినా వీడు పెళ్ళంటే ఎందుకింత భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదండి. నాకు తెలుసు పద్మ, ఎంతో ప్రేమించేవాడి అమ్మా నాన్నలు ప్లేన్ క్రాష్లో లేకుండా పోయారు. మనం కూడా ఏదో ఒక రోజు లేకుండా వెళ్ళిపోతాం. అది వాడికి తెలుసు. ప్రేమించే వాళ్ళంతా ఏదో ఒక రోజు దూరం అయిపోతారని కొత్త బంధాలంటే వాడు భయపడుతున్నాడు. జీవితాంతం ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు కావాలండి. నేను మీకు ఎలా తోడుగా ఉన్నానో వాడికి ఒక తోడు కావాలి. మిమ్మల్ని ఏమీ అడగకుండానే అన్నీ ఇచ్చారు. నేను మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను, వాణ్ణి ఎలాగైనా ఒప్పించండి. మీ మాట కాదనడు. సరే, ముందు మీరు మాట ఇవ్వండి. సరే పద్మ, చెప్తాను. వాడికి తప్పకుండా చెప్తాను. గుడ్ మార్నింగ్ ఫోక్స్. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకొచ్చావా? కాఫీ, ఆరెంజ్ జ్యూస్ రెడీ. వస్తావే. గ్రాండ్ మామ్. లేపొద్దు, పొద్దున్నే తన్నులు తింటానన్నానుగా, అందుకే వచ్చాను. లేపు. ఓ అదే. పద్మా చూడు, నీ ముద్దులు మనవడు వచ్చాడు, 4 వాయించు. హరి అప్ పద్దు, లేట్ అవుతుంది. పద్మా, పద్మా, అరే
ఏమిటి ఏమైంది? అర్జున్ ఏంటి చేతులు చల్లబడ్డట్టున్నాయి? రే పద్మ పద్మ ఏంటి పద్మ పద్మ అర్జున్ పద్మ 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 అర్జున్ ఒంటరి వాడు చేసి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా పద్మ అర్జున్ నేను నిద్రలేవగానే 57 సంవత్సరాలుగా చూసే మీ నాయనమ్మ మొహం, తన నవ్వు, తన గొంతు ఇక నాకు కనబడవంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదురా అర్జున్. ఇప్పటిదాకా మీ నాయనమ్మ తన లైఫ్లో నన్నేమీ అడగలేదురా. మొదటిసారి అడిగింది, అదే చివరిసారి కూడా అవుతుందని నేను అనుకోలేదురా. అదే తీర్చలేకపోతే నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత నా మీద అలిగి నాతో మాట్లాడదేమోరా. దేని గురించి తాత? నీ పెళ్లి గురించి. తాత, నేను అసలు పెళ్లి చేసుకోవాల్సి వస్తే నానమ్మ కోసం చేసుకునేవాడినిగా. ఇప్పుడు తనే లేనప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి తాత? తాత ప్లీజ్ డోంట్ ఎమోషనలీ బ్లాక్మెయిల్ మీ. ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు ప్లీజ్. చూడు రే, నీ గోల్ఫ్ టోర్నమెంట్ ఎప్పుడురా? వాట్? గోల్ఫ్ టోర్నమెంట్ ఇంకా 4 రోజులు ఉన్నాయి. వై? బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే చూడు, లైఫ్ మస్ట్ గో ఆన్. Frankie, sell this auto off the Parkplatz. Tata! 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 ఎక్కడికి వెళ్ళిపోయావు తాతయ్య? ఈదుళ్ళపల్లి. ఏ పని కానివ్వండి. అరెరెరెరెరే, ఏటండి కృష్ణారావు గారు మీరు ఎప్పుడు టిప్ టాప్ గా సూటు బూటు వేసుకుని తిరిగే మీకు ఆ గెటప్ ఏంటండి? ఏమిటి సర్పంచి, నేను సూటితో పుట్టానా బూటుతో పుట్టానా? మన బ్రతుకంతా వ్యవసాయమే కదయా. అవును అనుకోండి, కోట్ల ఆస్తులు కోటి బిజినెస్లు ఉండే మీకు ఆ చేతిలో కర్ర ఏంటండి? సర్లే పోవాయా. కృష్ణారావు! Hey, old man! I found you! నా నుండి పారిపోదాం అనుకున్నావా? నేను పారిపోయి ఇక్కడికి రాలేదురా, పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికే వచ్చాను. నీకోసం స్కాట్లాండ్ యార్డ్, ఇంటర్పోల్, పేడ, పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా? ఏంటి అవతారం? కరెక్ట్ గా చెప్పారండి. 2 రోజులు బట్టి నేను అదే చెప్తున్నాను, కానీ వింటం లేదు. హాయ్, ఐఎమ్ అర్జున్. వేదిరపల్లి సర్పంచ్ బాబురావు పోతే. పోతేనా? ఆ మీరున్నారు కదా? అవును ఉన్నాను, అది నా ఇంటి పేరు. పోతే బాబురావు. నీకేమైంది తాత? నాకా జ్ఞానోదయం అయింది. జ్ఞానా? నిన్ను మార్చలేనని నాకు అర్థమైంది. ఒరేయ్, ఒంటరిగా బ్రతకడం నీకు ఇష్టమేమో కానీ నా వల్ల మాత్రం కాదు. నువ్వు నా మాట వినవు, ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు. అందుకే ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బ్రతుకుదామని వచ్చేసాం. అయితే ఇంకా రావన్నమాట. వస్తాను,
నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా వస్తారు. ఓ అంతే కదా, పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమే ఏంటి? నేను రెండు చేసుకున్నాను. చూడు బాబు, నీ పెళ్లి సంగతి నాకు వదిలే. అయితే నాకు 2 చేస్తారా? తాత, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు. నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను. ఐ రియలీ డోంట్ కేర్ తాత, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బీ మై గెస్ట్, ఈ ఊర్లోనే ఉండు. ఏ పోతే ఆ, వస్తాను. అలాగే. పోరా ఓ, తాతకు దగ్గులు నేర్పుతావా? నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? ఓ, నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నేను చూస్తాను. బాయ్. హే, లెట్స్ గో. అదేంటి బాబు, జర్మనీ వెళ్తానన్నారు, ఇక్కడే పంచర్ అయిందా? మా తాతగారిని సరిగా చూసుకోండి, అది చెప్పడానికి ఆగాను. ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు, మీరు. ఆయన రెడీగా ఉండమని చెప్పండి, కోటలతో వస్తాను. కృష్ణారావు గారు, మీ మనవడు జర్మనీ వెళ్ళట్లేదండి,